ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక రాయి మీద చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. శివుడు, హనుమాను, పాము బొమ్మ. మా ఊర్లో చుట్టూ దేవుళ్ళే, చాలా చూడదగిన ప్లేస్ చాలా ఉన్నాయి మా ఊర్లో. హనుమాన్ గుడి, ముత్యాలమ్మ గుడి, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ వాగు చివారిలో మాకు లక్ష్మీనరసింహస్వామి, ఆ చాలా దూరాన ఉంది. వాగు దాటితే లక్ష్మీనరసింహస్వామి దేవుడు అక్కడ మొలిచింది, అక్కడ కనపడుతది. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు లైవ్ వీడియో చేస్తాను. వాటర్ రావడం వల్ల మా ఊరోళ్ళకి పొలాలు నాట్లు వేసుకుంటున్నారు చాలా మంది. ఈ పాత బ్రిడ్జి అప్పుడెప్పుడో నా పెళ్లి కాక ముందు ఉంది, కూలిపోయిందంట. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ బ్రిడ్జి కట్టించారు. కింద దాకా నడుచు ఇక్కడ చివార్లో శివాలయం ఉంది మా ఊర్లో. శివాలయం వెనకనే శ్మశాన వాటిక రీసెంట్ గానే కట్టించారు. శివాలయం ఒక 2-3 years నుంచి కళ్యాణం చేస్తారు మా ఊర్లో. అప్పట్లో బాయిలు తవ్వించి నీళ్లు నిల్వ ఉండేవి. ఇప్పుడు బావిలు అనేవే లేవు చూద్దామన్నా. ఇప్పుడు అన్ని కాలువలు, చెరువులు, అన్ని చెరువులు అప్పట్లో చిన్న చిన్నగా ఉండేవి. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ చెరువులు పెద్ద పెద్దగా అవుతున్నాయి. స్టోరేజ్ ఎక్కువ ఉంచడానికి చేస్తుర్రు. వాటర్ కి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే కాలువలు, చెరువులు ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకి చాలా